అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఆఫీసర్లతోని సమావేశం అయ్యిండు ముఖ్యమంత్రి సారు. ఎక్కడేం జరుగుతుందో తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మూసీ నది ముచ్చట ముంగటేసిండట రేవంత్ రెడ్డి. మోర్లు సాపులేవన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్కు బతికేదందుకు పోయిండట ఈటెల సారు. ఎంపీ రాజేందర్ సార్ను ఎత్తిపొడిచిండు సీఎం గారు. సెక్యూరిటీ లేకుండా సీఎం సార్ ఓవుడంటే మాటల ఒంటరిగా రమ్మని అంటుండు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల. నిన్నయాల సమంత ఇడుపుగాయిదాం ముచ్చట ట్రెండు. ఇక అందరు మొత్తానికి ఆ పంచాయతీకి చెప్పాలన్నట ఎండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కాంగ్రెస్ సర్కారు కొంపముంచే కాడికి తెచ్చింది. ఆడోళ్ల పంచాయతీ ముంగటేసి ప్రభుత్వాన్ని ఆగం చేసే కాడికి వచ్చిందని అరుచుకునేందుకు సమావేశం అయిందా. ఎందుకు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. వానకాలం ఒడ్లు కొనేందుకు కొనుగోలు కేంద్రాలను కొలాయించే ఏర్పాటు చేసేందుకు సమావేశం అయ్యిండు. ఓ వారం 10 దినాల ముందు నుంచే మొదలు పెట్టాలి. దసరా నాడు డిఎస్సి విద్యార్థులకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పినా కాబట్టి అన్నమాట ప్రకారం దబదబ దరఖాస్తులు అన్నీ తయారు చేసి ఆ పని తయారు పెట్టుండ్రి. రాష్ట్రంలో పనులు ఎట్టెట్లా సాగుతున్నాయి, ఏం కథ, ప్రజలు ఏమనుకుంటుర్రు, మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేసుట్లా ఆలస్యం కూడా అయిపోయాయి. అన్ని ఓదానేనక ఒకటి బిరబిర చేసుకుంటా పోవాలన్నడట. అయ్యా సీఎం గారు, ఎవరి బుద్ధి ఉన్నట్టు వాళ్ళు చెప్తే ఏం లాభము? మీరేమో మూసీ నదిని మంచిగా చేసే పనిలో పడ్డరు. ఇంకో దిక్కు రాష్ట్రంలో పెండింగ్ పనులు మస్తుగానే ఉన్నాయి. అవిటిని ఎవరు కూడా పట్టించుకుంటలేరని ఆఫీసర్లు కూడా రాష్ట్రంలో ఎట్టెట్లా ఉన్నదో అంత చెప్పిర్రట. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ముంగట అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేయండి ముందుగాల. ఈడికే మీ కాంగ్రెస్ సర్కారు మీద పబ్లిక్ కోపంగా ఉన్నారంటే ఇప్పుడు మీ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము దినం ఓ ముచ్చటతోని పొండు మీద కారం జల్లినట్టే గడికో మాట అంటున్నది. ఆమె బాధేందో కూడా మంచిగా అరుచుకొని తెలంగాణ సమాజానికి అక్కెరకొచ్చేటట్టు పనులు చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుట్లరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అన్నట్టు హైదరాబాద్లో ఉన్న మురికిని సాపు చేయకుండా మోర్లు మంచిగా చేపియకుండా మూసీ నది మీద వడుడు ఏంది అంటున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. మోర్లు మంచిగా తీయించుడు కూడా తెలియని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడా అంటే ఇనుండ్రి మీరే. కిషన్ రెడ్డి సారు చెప్పుండ్రిగా. రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందా పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? భాగ్యనగరంలో ఎల్లుతున్న మురికి నీళ్లు మొత్తం సీదా పోయి మూసీ నదిలా కలుస్తాయి. ఆ గలీజు నీళ్లు మంచిగా వారుకుంటా పోయేదందుకు పట్టణంలో ఒక్క మోరి నాలా చక్కగా లేదు. ముందుగాల మురికి నీళ్లు మంచిగా పోయేదందుకు ఎగురం చేయండి. ఇండ్లు కూలగొట్టుడు మీద పెట్టిన కాయసుల సగం శ్రద్ధ మోర్లు సాపు చేయించుడు మీద పెట్టి 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం అంటుండ్రు కదా. అందుకే ఓ 75,000 కోట్లు డ్రైనేజీ కోసం ఖర్చు పెట్టుండ్రి అన్నాడు. అవు మరి కిషన్ రెడ్డి సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పట్టణంలో ఒక మోరి సాపు ఉండదు. చిన్న వానడల్లు పడ్డా కానీ మురికి నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వస్తాయి. గలీజు వాసన. ఉత్తప్పుడు కూడా ఏమన్నా చక్కదనము ఉంటుందా అంటే ఏడనన్నా నీళ్లు ఎక్కువైనాయే అనుకో సడాకులన్నీ మురికి నీళ్లతోని సత్యనాసు. మూసీ నది చుట్టుముట్టు ఇండ్లు కూలగొట్టాలనుకుంటున్న సీఎం సారు ఇట్లా కూడా ఎందుకు ఆలోచిస్తలేడు? అవుగాని కిషన్ రెడ్డి సారు, మీరు కూడా కేంద్ర మంత్రి కదా. ముఖ్యమంత్రి సారు సాపు చేయని ఈ మురికిని మీరు సాపు చేసి మోర్లు మంచిగా తీయించి కంపు వాసన కొడుతున్న సిటీల కమ్మటి వాసనలు గుబాలింపులు వచ్చేటట్టు చేయకపోయినరు. అట్లా చేయ శాత కాదు కానీ ఇట్లా మాటలతోని పొద్దుపోవుడు తెలుస్తుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు బతికేదందుకు హైదరాబాద్ పట్టణం వచ్చిందట. అగో ఆంధ్ర నుంచి కూడా వలసవాదులు ఎంతో మంది వచ్చి భాగ్యనగరంలో సెటిలర్లుగా బతికేలా తీస్తుర్రు. వాళ్ళ లెక్కనే ఈటెల సార్ కూడా వచ్చినట్టున్నాడు. అవుగాని రాజేందర్ సార్ బతికేదందుకు సిటీకి వచ్చిండని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దట. ఏమేమో ఇది ఇన్నారా ఏమంటున్నాడో? మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి గెలవ శాతనయ్యింది కానీ మోడీ దగ్గరికి పోయి నిధులు తెచ్చేదందుకు శాతనైతలేదా? ఇదెక్కడి న్యాయం? ఇట్లనే ఉంటుందా ఈటెల రాజేందర్ గారు అన్నాడు. ఇంకా మాలస్కనే అన్నాడు. ఇనుండ్రి. ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా?
మూసీ బాధితులను చక్కదిద్దే బాధ్యత ఈటెల రాజేందర్ సార్కి ఎంతున్నదో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టుకుంటా హైడ్రాను తీసుకొచ్చి పేదలను ఆగం చేయ చూస్తున్న మీకు కూడా అంతే జిమ్మెదారి ఉంటుంది. 100కి 100 వాళ్ళు ఉంటుంది. నిజం ఆగాదా సారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మూసీ నది మురికి కూపంలో ఉన్నోళ్ళను తీసి బయటపడేయాలనే ఆలోచన మంచిగానే ఉన్నది. మీ లీడర్లు కొందరు గుడిచెలు చేయించిన పుణ్యాన తెలిసో తెలియకనో పేదలు ఇండ్లు కట్టుకొని మూసీ గబ్బుల బతుకుతుండ్రు. ఇన్నేళ్ల బట్టి ఉంటున్న వాళ్ళ ఇండ్లను కూలగొట్టుడు అంటే ఎట్లా చెప్పుండ్రి? వాళ్లకు కూడా నిల్వ నీడ చెయ్యండ్రి, అప్పుడు వాళ్ళ ఇండ్ల జోలికి ఓన్రి అన్నట్టు ఈటెల రాజేందర్ సారు హుజూరాబాద్ నుంచి భాగ్యనగరానికి బతుకొచ్చిండని అంటుండ్రు. మరి తమరు పాలమూరు నుంచి పట్నం బతకరాలేదా సారు? మీరేమో మల్కాజ్గిరిలోనే పుట్టి పెరిగి రాజకీయం చేసినట్టు మాట్లాడబడితే ఇటువంటి మాటలు మాట్లాడేందుకేరా సారు మీరు ముఖ్యమంత్రి అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పిన కాడికి సెక్యూరిటీ లేకుండా వస్తావా? ఏడికి రావాలనో తావు నువ్వే చెప్పు, నేను సెక్యూరిటీ లేకుండా వస్తా అంటున్నాడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు. సవాల్ కూడా ఇస్తురుతుండు గట్టిగా. మరి రేవంత్ గారు రాజేంద్రుల వారు చెప్పినట్టు చేస్తాడా చేయడా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అయ్యా ఈటెల గారు, ఇక మీ సవాల్ ఇసురుండ్రి. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా. నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడి మనం పోదాం. చైతన్యపూరికి వస్తావా, కొత్తపేటకు వస్తావా, ఉప్పల్ రామంతాపూర్కి వస్తావా అంటున్నాడు. అయ్యా మీ ఛాలెంజ్లతోని షరతులతోని మూసీ బాధితులకు న్యాయం జరుగుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ సార్కు దమ్ము ధైర్యం లేదని మీరే అంటున్నారు కదా. మరి మీకు ఎంపీగా ఏ పార్టీ దమ్ము ఉన్నది, ఏ పార్టీ ధైర్యం ఉన్నది? దేశాన్ని ఏలుతున్న బీజేపీలో మీరే ఉండరు కదా. నిజంగా మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే మీది నిజంగా పేదల కోసమే భారతదేశంలో కొలువు తీరిన సర్కారే అయితే మీరు కూడా బాధితుల గురించి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా పొద్దుగడుపుడో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సుట్టపు సూపుగా అట్లా పోయి ఇట్లా వచ్చుడో కాదు. నిల్వనీడ లేకుండా అయితున్నోళ్లకు సెంట్రల్ సర్కార్ నుంచి నిధులు తెచ్చి నిల్వనీడ చెయ్యండ్రి. అటెనక సిక్కి మీ పంతాలు పట్టింపులు ఉంటే చూడుండ్రి. పేదల కోసమే మీరు తాపత్రయపడుతున్నోళ్ళు అయితే మూసీ నది కాడనే ఉండి పోరాటం చేసుకుంటా హైదరాబాద్లో వచ్చి ఇండ్లు కూలగొట్టకుండా అడ్డం తిరుగుండ్రి. అట్లా చేయకుండా ఇట్లా సవాళ్ళు ఇసురుకుంటే ఏమొస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూటమి సర్కారును ఎందుకు ఏలుబడిలకు తెస్తిమిరా అని ఆంధ్రప్రదేశ్ జనము ఆగమాగం అవుతుండ్రట. చంద్రాలు గారి పాలనగిరి ఏం సక్కదనం లేదట. ఏపీ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది అంటే కడుపు చింపుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది అన్నట్టున్నదట. అట్లని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీరే నుండ్రి. అయ్యా జగనాలు ఇక చెప్పుండ్రి. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఇన్నారా మాజీ సీఎం జగనాల్ సార్ ఏమంటున్నాడో? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇండ్లలో ఒకటే ముచ్చట నడుస్తుందట. మాజీ సీఎం జగనాల్ సార్ ఏమో ఏపీ జనానికి కంచంలో బిర్యానీ పెట్టకున్నా దినాం పలావ్ పువ్వ తినేటట్టు నేను పాలిస్తా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అంటే పసుపుకొమ్ము పార్టీ పెబ్బ ఏపీ సీఎం చంద్రాలు సారేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దినాం బిర్యానీ పెట్టి చాదుతా, మిమ్మల్ని మారాజులు లెక్క చూసుకుంటా అనేసరికి నమ్మి ఓట్లు గుద్దితే ఇప్పుడు పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, కారం మెతుకులు కూడా గతిలేని కాడికి వచ్చింది, ఉత్తసిప్ప చేతికొచ్చిందని ఇండ్లల్లో అమ్మలక్కలు అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటురట. అయ్యా జగనాల్ సారు, ఎంతమంది అన్నారో ఏ పేదల ఇండ్లకు పోయి ఆడోళ్ళు అనుకుంటుంటే మీరు ఇన్నారో మీకే తెలియాలి. కానీ మీరు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడితిరి కదా, మీరేం సక్కదనం చేసిర్రు? రాజన్న రాజ్యం తెస్తా అన్నారు, తెచ్చిర్రా? నవరత్నాలకు మెరుగుపెట్టి ఏపీ నషీవ మారుస్తా అన్నారు, మార్చిండ్రా? మీ ఏలుబడిలోనే సక్కదనం ఉంటే ఈ చంద్రాలు రాజ్యాన్ని ఎవరు కోరుకుందురు? కూటమి సర్కారును అధికారంలోకి ఎందుకు తెద్దురు? మీ పాలనలో గట్లనే ఉన్నది, చంద్రాలు పాలనగిరి గట్లనే ఉన్నది. ఏపీ ప్రజలకు ఇప్పుడు ఎట్లున్నదంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొండా సురేఖ మేడం ముంగటేసిన సమంత ఇడుపుగాయుధం పంచాయతీ చిలికి గాలివాన కాదు, పెద్ద తుపాన్ లెక్కనే మారిపోయింది కదా. అగో ఆ పంచాయతీ గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు సద్దుమనికి సల్లబడాలంటే ఏం చేయాలనో, ఎట్లా చేస్తే లొల్లికమ్మ అవుతుందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు చెప్తుండు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు ఏం చేయమంటారు? ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము.
సినిమా కంపెనీలు అందరూ కూడా ఆలయాల మంత్రి కొండా సురేఖ మేడము అట్లా సమంతను రాజకీయంలకు గుంజేసరికి ఇప్పుడు ఈయన గారు వచ్చి ఇట్లా లొల్లి బంజేద్దామిగా అనబట్టే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ముందుగాల మాట్లాడేటప్పుడే మనసు నొచ్చుకునేది ఏది, మనసులను బాధపెట్టేది ఏది, మళ్ళా అందున మహిళలను కించపరిచేది ఏది అని మహిళా మంత్రి కొండా సురేఖ మేడంకు తెలియదా? ఆవులావులు కొట్లాడుకుంటే దూడకాళ్ళు ఇరిగినాయి అన్నట్టు రాజకీయంగా కేటీఆర్ సారు సురేఖ మేడంకు పంచాది ఉంటే సినిమాలు చేసుకుని బతికే సమంత గురించి సర్వం మాట్లాడుకునే కాడికి వచ్చే ఏం రాజకీయాలు చేస్తారో ఏమో. మంత్రి గారి మాటలకు మనసు సెంచరీలి సమంత మేడం ఏమైనా చేసుకుంటే ఎంత పరిశాన్ అయ్యేదో ఆలోచించిర్రా? సమంత మేడం కూడా కొండా సురేఖ మేడం బిడ్డాసొంటి ఆడి మనిషే కదా అంటూను మహేష్ గౌడ్ సారు మాటలిన్నోళ్ళు ఖుద్దు తెలంగాణ కాంగ్రెస్ పేపర్ ఇక ఈ పంచాది ఈడికే ఒడిచిపోని అని అన్నాడు కాబట్టి లొల్లి తక్కువైతుందా అంటే ముంగడ ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం లేపిన సమంత నాగచైతన్యాల ఇడుపుగాయుధం పంచాది దినానికింత పెద్దగానే అవుతుంది కదా. ఆ లొల్లి అట్లా నడుస్తుంటే నాగార్జున సార్ కూడా నాంపల్లి కోర్టుకు పోయిండట. వాళ్ళకు పంచాది ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మమ్ముల నడమలకు గుంజుడేందని న్యాయం కోసం పోయిండా ఏది అరుచుకుందాం పరి. నాగార్జున సారు నాంపల్లి కోర్టుకు ఎందుకు పోయిండంటే కావాలని మంత్రి కొండా సురేఖ మేడం నా ఇంటిల్లాదుల గురించి అనుకొచ్చింది, నా ఇజ్జత్ అంతా పోయింది, నా కన్న కొడుకు నాగచైతన్యకు సమంతతోని ఇడుపుగాయుధం ఇప్పించింది నేనే అని లేని బదనాం నా మీద వేసిందని సురేఖ మేడం మీద పరువు నష్టం దావా వేసిండట. ఇన్నొద్దులు అసలు హైదరాబాద్లో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు నలుగురి తలల నాలికే లెక్క 10 మందిల పరువుగా బతికినము. కలో గంజో దాగి ఎవలకు బుగులు పడకుండా నేటుకు బతికిన మేము కొండా సురేఖ గారు అన్న మాటలతోనే ఇప్పుడు తలకాయ ఎత్తుకొని బయట తిరగలేని పరిస్థితి మాకు వచ్చింది. నా పరువు మొత్తం పోయింది. ఆమె మీద వెంటనే చర్యలు తీసుకోవాలని నాగార్జున సారు కోర్టులో పిటిషన్ కూడా చేసిండు. మరి న్యాయస్థానం ఆయన బాధను అర్థం చేసుకుని న్యాయం చేస్తుందా అంటే బాధితునిగా పోయి బాధ చెప్పుకున్నాడు కాబట్టి పూర్వాపరాలు పరిశీలించి పోయిన పరువుకు తగ్గట్లు పాయమాలు ఇప్పిస్తుండొచ్చు. కొండా సురేఖ మేడము ఎంత పని చేస్తురి, అన్యం పుణ్యం ఎరుగని అక్కినేని కుటుంబాన్ని ముంగడ చేసి రాజకీయం చేసి అన్యాయంగా కోర్టు మెట్లు ఎక్కిస్తురి అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు అంటూరు అక్కినేని అభిమానులు. దసరా నాడు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పండుగ చేస్తాము, డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి సంబరంగా ఇంటికి పంపిస్తామని సీఎం సార్ అనే కదా. ఇప్పుడు బస్సుల మంత్రి పొన్నం సార్ కూడా దసరా నాడు రైతులకు మంచి ముచ్చట చెప్తాము అంటున్నాడు. అంత మంచి ముచ్చట ఏంటిదే అంటారా? ఆయన మాటలనే ఈనుండ్రి. 2 లక్షల పైన కొద్దిగా ఆగినాయి. ఇది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. అందరికి వీలైనంత దసరా లోపల ఆ 2 లక్షల పైన కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దాని ఒక స్పష్టత వస్తుంది. దయచేసి ఒక మాట రైతు రుణమాఫీకి సంబంధించి మీరందరూ ఒక మాట దయచేసి ఇన్నరా ఏమంటుండో 2 లక్షల మీద ఉన్నోళ్లకు దసరా వరకల్లా ఓ మంచి ముచ్చట మలి సర్కారు చెప్పుతుంది. అప్పటిదాకా రుణమాఫీ మీద లొల్లి చేయకుండా జర ఓపిక బట్టి ఉండాలన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు 10 నెలల బట్టి ఓపిక పడుతుండ్రు, ఇంకో 4 నెలలు పట్టుమంటారా? 2 లక్షల లోపు రుణం ఉన్న అన్నదాతలకు కూడా ఇప్పటి వరకు చాలా మందికి మాఫీ కాలేదు. మీరేమో దసరా వరకు మంచి ముచ్చట చెప్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు అన్నాడు అంటుండ్రు. నాగేశ్వరరావు సారేమో సర్వే చేపిస్తున్నాము, రిపోర్టులు వచ్చినాక అప్పు ఎంత ఉంది, అంశం ఎంత ఉంది అన్ని అరుచుకున్నాక 2 లక్షల మీద ఉన్నోళ్ళ సంగతి గురించి చెప్తామని అంటుండు. ఎట్లా సారు ఇట్లా మీ షెయి మంత్రుల మాటలు పొంతన లేకుంటే ఎట్లా? ముఖ్యమంత్రి సార్ది ఓ మాట, వ్యవసాయ మంత్రిది ఓ మాట, తమరిది ఓ మాట. మార్పు కోరుకున్న పబ్లిక్ ను ఎవల మాట నమ్మమంటారు? పైసలకు తక్లీఫ్ ఉన్నదా అంటురు. మరి అసొంటప్పుడు ఎందుకు సారు మూసీ నదిని మంచిగా చేస్తామనుడు, లక్షల కోట్లు ఖర్చు పెట్టుడు, రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు గాని మూసీ నదిని మంచిగా చేసేందుకు ఉన్నాయా? కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద వచ్చాయి కదా, ఆ పైకం కూడా ఏమైనట్టు? ఏమో సారు ఏమన్నా అంటే అంటారు గాని రుణమాఫీ హామీ మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? ఎందుకు మాటిస్తిరి, ఎందుకు ఇట్లా మాటలతోని మభ్యపెట్టబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మూసీ నది బాధితులు ముఖ్యమంత్రి సార్ మీద పాటలు కైగట్టి వాడుతురు. బతుకమ్మలను పెట్టుకొని చుట్టూ తిరుగుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఆడుకుంటుర్రు. మా ఇండ్లు కూలగొట్టకయ్యా సారు అని మాటలతోని ఎన్ని మాటలు చెప్పినా గానీ ఇంటలేడని పాటలు పాడుతున్నారా ఎట్లా? మరి ఈ పాటినన్నా సారు ఇండ్లు కూలగొట్టకుండా ఆపుతాడో ఏం కథనో చూద్దాం పరి. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండనియవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో.
ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో నీ పదవి నీకు ఉయ్యాలో ఉండదయ్య నీకు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆడోళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో ఆది పరాశక్తుల ఉయ్యాలో అంతమైపోతావు ఉయ్యాలో లండన్ లో థేమ్స్ నది ఉయ్యాలో చూసి వచ్చినవా ఉయ్యాలో హైదరాబాద్ లో ఉయ్యాలో అది జరగదయ్య ఉయ్యాలో లండన్ లో పుట్టలేదు ఉయ్యాలో నువ్వు లండన్ లో పెరగలేదు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సార్కు పదవులు అంటే పానమట. పదవుల కోసం ఏమైనా చేస్తాడట, ఎంత దానికైనా పోతాడట. కన్న తండ్రిని కూడా కథం చేసేదందుకు కూడా వెనుకకు పోడట. ఏం మాట్లాడుతున్నావే బాలన్న అంటారా? కేటీఆర్ సారు అంత కరడు కట్టిన కఠినాత్ముడా అంటే ఈ మాటలు అంటే మీకే అర్థమవుతుంది. ఈనుండ్రిగా ముందుగాల కొండా సూర్యగా మేడం ఇక చెప్పుండ్రి. మరి అసలే కేటీఆర్ కు పదవీ కాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇన్నరా గుల్లు గోపురాల మంత్రి ఏమంటుందో? అప్పట్లో 5 ఏళ్ళు కారు పార్టీలనే ఉన్నది కాబట్టి కేటీఆర్ సార్ను దగ్గరుండి పరీక్ష బట్టి చూసినట్టే చెప్తున్నది కదా. అయినా కేటీఆర్ సారు ప్రజానాయకుడు, పబ్లిక్ కోసం పాటుపడే మనిషి. పదవులను పట్టించుకోడు, గడ్డిపోస లెక్క చూస్తాడని ఆయన అభిమానుల కాడికెళ్ళి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్ల దాకా చెప్పేటి అని ఉత్తముచ్చట్లేనా? లేకుంటే కొండా సురేఖ మేడం చెప్తున్నది అసలు ముచ్చట్నా? అంటే ఏమో మరి కేటీఆర్ సార్కే తెలవాలి. అయినా కేసీఆర్ సార్ను చీరుతాము, చింతకు గడతాము, లాగుల తోండలు ఇడుస్తామని మీ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అంటుంటే మీరేంది మేడము కేసీఆర్ సార్ కనిపిస్తలేడు, ఆయనను మంచిగా చూసుకునే జిమ్మెదారి మనది అన్న తరికలు అంటురు. అయినా మొన్నటిదాకా సప్పుడు చేయకుండా ఉన్నామే ఇప్పుడు ఇట్లా బుద్ధి ఉన్నట్టు నోటికి ఎంతొస్తే అట్లా మాట్లాడు వెనక మతలావి ఏమై ఉంటది? కేటీఆర్ సార్ను పనిగట్టుకొని మరి ఎవరన్నా కావాలని ఎత్తి పొడిపిస్తున్నారా? రాష్ట్రంలో ఇంతమంది లీడర్లు ఉండగా వీళ్ళ గురించే అసలు మీడియాలా సోషల్ మీడియాలా చర్చ నడుస్తుంటే తెలంగాణలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ప్రజా దర్బారు పెట్టిండు. అడిగి పోయిన పబ్లిక్ గోసలు ఖుద్దు మంత్రి సారే ఇంటుండట. అట్లా మస్తు మాటల ప్రజా దర్బారు పెట్టిండు, మస్తు మంది గోసలు ఇన్నాడు, ఎంతమందికి సాయం చేసిండు. ఇప్పుడు కూడా సారుకు బాధలు చెప్పుకునేందుకు ఎంతమంది వచ్చిర్రో అరుచుకుందాం పారి. అగో వచ్చి పబ్లిక్ ఏం బాధలు ఉన్నాయని చెప్తుండ్రు. సారు మరి ఇండ్లు లేనోళ్లకు మీరే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటిరి, గెలిచి 10 నెలలు వెళ్ళిపోయాయి, ఇప్పటిదాకా కూడా వీటి ముచ్చట కూడా ఇస్తలేరు. అన్నదాతలకు రుణమాఫీ చేసినామని అనబడితిరి, కానీ ఎవరికి కూడా చక్కగా మాఫీ కాకపాయే. ఇప్పటికీ రైతులు చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగాబట్టే మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసినా మీ దగ్గరికి ఇంతమంది రాకపోదురేమో. మీరిట్లా మీ ఒక్క నియోజకవర్గం ప్రజల బాధలింటనే ఎట్లా సారు? ఒక పారి మూసీ నది కాలువ పొంట ఉన్న కాలనీలకు పోతే వాళ్ళ బాధలు కూడా ప్రజలు చెప్తారు. ఓ పారి ఆడదాకా పోయి ఇనుండ్రి, అప్పుడు వాళ్ళ గోసలు కూడా మీకు మనసుకు పడతాయి. ఎందుకంటే మీరు బంగ్లాల మంత్రి కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ముంగటేసిన ఆ స్టేజీ కూలిపోయిందట. ఆ వేదిక మీద ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మేడంకు సావు తప్పి కన్నులోట పోయినంత పని అయిందట. అయ్యో బాలన్న ఆమెకు ఏమన్నా దెబ్బలు తాకినాయంటే 2 కాళ్ళకు గాయాలైనాయట, దవాఖానకి వేసుకపోయిర్రు. ఆగో చూసిరా, ఆ స్టేజే అందరూ చూస్తుండగా నిలువుకు కూలిపోయింది. అరే ఎంత పని అయిపోయే. వానలు పడి సౌడు భూమి కదా జతికినట్టు కూలుడు కూలింది. అట్లా స్టేజి పడిపోయేసరికి పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని మేడం వల్ల అత్త ఝాన్సీరెడ్డి మేడంకు మంచిగానే దెబ్బలు తాకినాయట. ఆయనతో ఆడున్నోళ్లను దావకానకి ఇసుకపోయిర్రు. అదే స్టేజ్ మీద సినిమా యాక్టర్ ప్రియాంక మోహన్ కూడా ఉన్నదట. ఇంకా నయ్యముచ్చట ఏందంటే ఆమెకు అంత పెద్దగా ఏం దెబ్బలు తాకలేవట, చిన్న సారక కూడా పడలేదట. కానీ ఝాన్సీరెడ్డి మేడంకి కాళ్లకు గట్టిగా తాకే వరకల్లా వెంటనే హైదరాబాద్కి ఇసుకపోయిర్రు. రాజకీయం సభలు పెట్టుకోవాలంటే ఏదన్నా మైదానంలో
పెట్టుకోవాలంటారు, రోడ్డు మీద పర్మిషన్ ఉండదు అంటారు. మరి ఈడేం సభ పెట్టిండ్రు అంటే అది రాజకీయం సభ కాదు, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ పేరంటావు. దాన్ని ఓపెనింగ్ చేద్దామని సినిమా యాక్టర్ ప్రియాంక మోహన్ ఎమ్మెల్యే యశస్విని మేడం వల్ల అత్తబోయిందట. తక్కువ మంది బరువును మోసేంత స్టేజ్ మీదకి ఎక్కువ మంది ఎక్కిరట. ఆయనతో భజనాగక కూలిపోయింది. ఇక ఈ వీడియోను వైరల్ చేసుకుంటా మొన్న ఎమ్మెల్యే మేడమే పాలకుర్తిలో ఆట మొదలైంది అన్నది. ఇదేనా ఆట అని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా వీడియోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా కష్టపోతులు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేం ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.